ఒకానొక రోజు మన బొమ్మ కూడా ఫ్లెక్సీ మీద ఉండాలి అన్న స్థాయికి మనం ఎదిగితే 40 సంవత్సరాలు దాటిన తర్వాత యాన్యువల్ మెడికల్ చెకప్ అన్నది ఈజ్ ఎ మస్ట్. నేను టైం వృధా చేస్తున్నానా, నేను కష్టమైన మార్గాన్ని ఎన్నుకున్నానా, సులభమైన మార్గాన్ని ఎన్నుకున్నానా అని రాసుకోండి. నేను డబ్బును దాచిపెడుతున్నానా అని రాసుకోండి. ఆత్మ పరిశీలన లేకపోతే ఆత్మ వికాసం. చెత్త ఎప్పుడైతే రాయిలోంచి వెళ్ళిపోతుందో అందులో దాగి ఉన్న శిల్పం బయటికి వస్తుంది. ఒకానొక రోజు మన బొమ్మ కూడా ఫ్లెక్సీ మీద ఉండాలి అన్న స్థాయికి మనం ఎదిగితే, ఫ్లెక్సీల మీద ఎవరి బొమ్మలు వస్తాయంటే జీవితాన్ని సార్థకం చేసుకున్నవాళ్ళు. సొంతంగా ఫ్లెక్సీలు కొట్టించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ బొమ్మలే. అది వర్తవైల్ లైఫ్ కాదు. ఎదుటివాడు మన బొమ్మను ఫ్లెక్సీలో పెట్టాలి అని ఎదుటివాళ్ళు ప్రజలు అనుకున్నప్పుడే అది సార్థకమైన జీవితం అన్నది మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైనది. కాబట్టి 11 నియమాలు పాటించే ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఆరోగ్యవంతుడు, క్రమశిక్షణ గలవాడు, భావోద్వేగాలలో స్థిరంగా ఉండేవాడు, ఆర్థికంగా స్వేచ్ఛావంతుడు, సామాజికంగా ప్రభావవంతుడు కాగలడు అన్నది మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈరోజు రాత్రి మీరందరూ వెళ్ళి ఏం ఆలోచించుకోవాలంటే, నేను ఆరోగ్యంగా ఉన్నానా? మనం బయటకు అనిపిస్తుంది చాలా ఆరోగ్యంగా ఉన్నామని, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే 3 బ్లాకులు ఉన్నాయంటాడు. కాబట్టి మీరు ఆలోచించుకోండి ఈరోజు ఆరోగ్యం. అందుకనే 40 సంవత్సరాలు దాటిన తర్వాత యాన్యువల్ మెడికల్ చెకప్ అన్నది ఈజ్ ఎ మస్ట్. మనం అనిపిస్తుంది మనం బాగున్నామని, కానీ అక్కడికి వెళితే అన్నీ తెలుస్తాయి మనకు. నేను టైం వృధా చేస్తున్నానా, ఇది కూడా మీరు ఆలోచించండి. నేను కష్టమైన మార్గాన్ని ఎన్నుకున్నానా, సులభమైన మార్గాన్ని ఎన్నుకున్నానా అని రాసుకోండి. నేను డబ్బును దాచిపెడుతున్నానా అని రాసుకోండి. ఎందుకంటే ఆత్మ పరిశీలన లేకపోతే ఆత్మ వికాసం ఉండదు. ఇఫ్ యూ డోంట్ లుక్ ఇన్సైడ్ యూ విల్ నాట్ డెవలప్ ఇన్ యువర్ లైఫ్. సో ఆ విధంగా ఫైనల్గా ఒక చిన్న కథతో నేను ముగిస్తా. ఒక శిల్పి ఒక రాయిని చెక్కుతున్నాడు. ఆ దారిన వెళుతున్నవాడు అడిగాడు, ఎందుకు ఇంత కష్టపడుతున్నావంటే, శిల్పి ఏమన్నాడంటే, రాయిని కాదు, నేను విగ్రహాన్ని బయటికి తీస్తున్నాను అన్నాడు. కాబట్టి ఇంపాక్ట్ క్లాసెస్లో మనం ప్రధానంగా చేసేది ఏంటంటే, మీలో ఆల్రెడీ విగ్రహం ఉంది, ఆ విగ్రహాన్ని మీకు పరిచయం చేస్తున్నాం మేమంతే. అందుకనే అన్నాడు, ఎడ్యుకేషన్ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్ అని వివేకానందుల వారు చదువు గురించి మాట్లాడారు. మీరు ఆల్రెడీ అది ఉంది. అందుకని శిల్పిని అడిగితే ఇంత చక్కని బొమ్మను ఎలా చెక్కగలిగావంటే ఆయన ఏం చెప్పాడంటే, రాయిలో అద్భుతమైన బొమ్మ ఇంతకు ముందే ఉంది, నేను చెత్తను తొలగించాను అంటాడు. చెత్త ఎప్పుడైతే రాయిలోంచి వెళ్ళిపోతుందో అందులో దాగి ఉన్న శిల్పం బయటికి వస్తుంది. కాబట్టి మనం మెయిన్గా ఈ చెత్తను మనం వదిలించుకోగలిగితే మన జీవితం సార్థకమవుతుంది అన్నది మీరు చేసుకోవాలి. మీరు కష్టపడేది ఉద్యోగం కోసం కాదు, మీ లోపల ఉన్న మహానుభావుణ్ణి బయటికి తీయడానికి అన్నది మీరందరూ కూడా గమనించాలి. కాబట్టి కేవలం మనం ఉద్యోగం చేసి ఆనందంగా ఉండడం కాదు, మనలో ఉన్న మహానుభావుడిని మనం బయటికి తీయగలగాలి. మనలో మహానుభావుడు దాగి ఉన్నాడు. ఆ దాగి ఉన్న మహానుభావుడిని తీయాలంటే ఈ 11 నియమాలు గనక మీరు పాటించగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. పేరు కాదు, ప్రభావం ముఖ్యం. జీవితం కాదు, సార్థక జీవితం ముఖ్యం. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ నేమ్ బట్ ఇట్ ఈజ్ యువర్ ఇంపాక్ట్. అందుకని ఈ ప్రోగ్రామ్కి ఇంపాక్ట్ అని పెట్టారు. సో ప్రభావం అనమాట, ఇంపాక్ట్. సో నేమ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ యువర్ ఇంపాక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యువర్ లైఫ్ ఈజ్ వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్, దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. యువర్ లైఫ్ షుడ్ బి వర్త్ వైల్. కాబట్టి మీ జీవితాన్ని వర్త్ వైల్గా మార్చుకోవడానికి మీ అందరికీ చేస్తున్న ఒక చిన్న బీజాన్ని ఈరోజు మీ దీంట్లో నాటి ఈ 11 సూత్రాలు గనక మనం పాటించగలిగితే మన జీవితం బ్రహ్మాండంగా మారుతుందని తెలియజేస్తూ మరొకసారి లయన్స్ క్లబ్ వారికి, ఇంపాక్ట్ సంస్థకి, మిత్రులు గంపా నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతా కీ జై.